ఇంకా బట్టలన్నీ మడత పెట్టేశాను. ఇంకా బీరువాలో పెడితే ఒక పని అయిపోతుంది. సో ఇవన్నీ పెట్టేశాను. దేవుడా, అన్నీ పడిపోతున్నాయి బట్టలన్నీ. ఎన్నిసార్లు సర్దినా అంతే, ఈ చీరలన్నీ పడిపోతూనే ఉంటాయి. ఏం చేయాలో ఏంటో. అయ్యయ్యో, పడిపోతూనే ఉన్నాయి చీరలు ఒకదాని తర్వాత ఒకటి. సో చూశారు కదండి, నేను బట్టలు మడత పెట్టడం అన్నీ పడిపోవడము జరిగింది. సో నేను పెడుతూనే ఉంటాను, అవి పడుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు నీట్గా మడత వేసి పెట్టినా అవి పడిపోతూనే ఉంటాయి అన్నమాట. ఒక శారీ తీస్తే ఇంకో శారీ పడిపోతుంది. సో మీకు కూడా నా అలాగే ఇలాగే సేమ్ ప్రాబ్లం ఉంటుందా? అంటే ఒక శారీ తీస్తే ఇంకో శారీ పడిపోతుంది కదా, అంటే ఆల్మోస్ట్ అందరూ ఇలాగే సర్దుతూ ఉంటాం కదా. సో ఈ ప్రాబ్లంకి నేను వచ్చేసి ఈరోజు ఒక మంచి సొల్యూషన్ చూపించబోతున్నాను. సో ఇలా గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శారీని నీట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో తక్కువ స్పేస్లో ఎక్కువ శారీస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూసేయండి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో ఇవాళ వచ్చేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో మేజర్గా ఆడవాళ్ళందరూ ఈ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతుంటారు. సో మనం ఎన్నిసార్లు బట్టలు నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా ఒక శారీ తీసుకునేటప్పుడు ఇంకో శారీ వచ్చేసి పక్కకు వస్తుంది కదా, దాన్ని మడతలంతా పోయేసి అన్నీ కూడా మిక్స్ అయిపోతుంటాయి కదా. అలాంటి ప్రాబ్లం లేకుండా సో తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో, అంటే శారీస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో చాలా తక్కువ బడ్జెట్లో అనమాట. మనము ఏం బయట నుంచి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా తక్కువ బడ్జెట్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ లైక్స్ అండ్ కామెంట్స్ అండి కొత్త వాళ్ళకి, అంటే నాకే కాదు యూట్యూబర్స్కి ఎవరికైనా సరే కొత్త వాళ్ళకి బూస్టప్ లాగా అనమాట. సో ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఈ శారీస్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి కార్డ్బోర్డ్స్, టేపు, అంటే బ్రౌన్ కలర్ టేప్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే సెల్లో టేప్ అయినా యూజ్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వులెన్ థ్రెడ్, స్కేల్ వచ్చేసి మెజర్మెంట్స్ కోసం సిజర్ అండ్ ఒక హ్యాంగర్ కావాలన్నమాట. సో అది ఒకసారి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. మనం దాన్ని బట్టి ఎన్ని కావాలంటే అలాంటి తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను. ఫస్ట్ వచ్చేసి కార్డ్బోర్డు కొంచెం స్టిఫ్గా అంటే గట్టిగా ఉంటుంది కదా, అలాంటి కార్డ్బోర్డ్ని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి నీట్గా. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత సెల్లో టేప్తో లేదా ఈ బ్రౌన్ కలర్ టేప్తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేయడం వల్ల ఆ రోల్ చేసాం కదండి, అది ఊడిపోకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇలా ఇది కవర్ చేసామనుకోండి, ఈ టేప్తో స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ కార్డ్బోర్డ్ రోల్ అనేది. అప్పుడు మన చీరని హ్యాంగ్ చేసినప్పుడు ఆ వెయిట్ అనేది తట్టుకోగలుగుతుంది అనమాట ఈ రోల్ అనేది. అందుకనేసి నేను సెల్లో టేప్ని యూజ్ చేస్తున్నాను. అంటే ఈ బ్రౌన్ కలర్ టేప్ని ఒకదానికి వచ్చేసి సెల్లో టేప్ని, ఒకదానికి బ్రౌన్ కలర్ టేప్ని యూజ్ చేశాను. అది కూడా చూపిస్తానండి. ఒకవేళ అది ఈ బ్రౌన్ కలర్ టేప్ లేకపోతే కనుక వైట్ కలర్ సెల్లో టేప్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇంకో రోల్ చేసేసి కార్డ్బోర్డ్ది నేను దీన్ని వచ్చేసి సెల్లో టేప్తో కవర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే గిఫ్ట్ ర్యాపర్ పేపర్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకొని కవర్ చేసుకోవచ్చు. సో ఇది ఎలాగో దీని మీద శారీస్ హ్యాంగ్ చేస్తాం కాబట్టి మన లోపల ఏది యూజ్ చేస్తామో బయటకు కనిపించదు. అందుకనేసి నేను ఓన్లీ ఈ టేప్ తీసుకొని కార్డ్బోర్డ్ని కవర్ చేస్తాను అనమాట. ఆ రోల్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ కార్డ్బోర్డ్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనము హ్యాంగర్కి ఈ కార్డ్బోర్డ్ని వులెన్ థ్రెడ్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి. సో వులెన్ థ్రెడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అందుకనేసి నేను అదే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే జూట్ రోప్ ఉంటుంది కదా, ఆ జూట్ రోప్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక 2 లాగా తీసుకున్నాను, అంటే 2 లేయర్స్ లాగా తీసుకున్నాను వులెన్ థ్రెడ్ని. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తీసుకొని ఫస్ట్ వచ్చేసి హ్యాంగర్కి నాటు వేస్తున్నాను వులెన్ థ్రెడ్తో. వులెన్ థ్రెడ్కి ఈ 2 రోల్స్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా దీన్ని నాటు వేస్తున్నాను హ్యాంగర్కి. సో ఇలా వేసామనుకోండి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మనం శారీస్ హ్యాంగ్ చేసిన తర్వాత కూడా ఊడిపోకుండా
ఉంది కదా, అందుకనేసి నేను ఇలా వేసాను నాట్ అనేది. సో ఇప్పుడు ఈ నాట్ వేసాం కదా, ఈ పైనుంచి ఈ ఫస్ట్ రోల్ని నాటు వేసుకోవాలి. దీనికి మధ్యలో గ్యాప్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ పెడుతున్నాను. అంటే పైన హ్యాంగర్కి ఒక శారీని, ఒక కార్డ్బోర్డ్ వచ్చింది కదా, ఆ కార్డ్బోర్డ్కి ఇంకో శారీని, కింద ఉండే కార్డ్బోర్డ్కి ఇంకో శారీని, మొత్తంగా 3 శారీస్ని నేను హ్యాంగ్ చేయాలనుకుంటున్నాను. సో ఒక్కొక్క శారీకి మధ్యలో 10 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేలాగా చేశారనమాట. అంటే ఒకసారి శారీస్ని హ్యాంగ్ చేసి చూసామట, ఓకే 10 సెంటీమీటర్స్ అయితే సో 3 శారీస్ని మనం ఎప్పుడైనా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ హ్యాంగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి 10 సెంటీమీటర్స్ గ్యాప్ పెట్టేసి అక్కడ ఒక నాట్ వేసేసి తర్వాత దీన్ని ఈ కార్డ్బోర్డ్ రోల్కి చుట్టేసి ఉలెన్ థ్రెడ్ని ఇక్కడ కూడా ఒక నాట్ వేస్తున్నాను. సో స్ట్రాంగ్గా ఉండే విధంగా నాట్ వేసుకోండి. అదేవిధంగా స్ట్రాంగ్గా ఉండే థ్రెడ్ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఉలెన్ థ్రెడ్ యూజ్ చేసాం కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా ఉండేటివి యూజ్ చేసామనుకోండి, తర్వాత మనం శారీస్ హ్యాంగ్ చేసినా అవి తాడు అనేది విరిగిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక నాట వేసాను కదా, సో ఈ ఫస్ట్ కార్డ్బోర్డ్ రోల్ నుంచి మళ్ళీ సెకండ్ కార్డ్బోర్డ్కి కూడా 10 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండే విధంగా తీసుకున్నాను. సో పైన వచ్చేసి 10 సెంటీమీటర్స్ అండ్ కింద కూడా వచ్చేసి 10 సెంటీమీటర్స్ గ్యాప్ పెట్టేసి ఇక్కడ కూడా ఒక నాటు వేస్తున్నాను. అంటే ఒక్కొక్క దానికి వచ్చేసి 10 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకున్నాను. సో శారీస్ని ఈజీగా హ్యాంగ్ చేయొచ్చు, మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది శారీస్ని. అందుకనేసి ఇలా 10 సెంటీమీటర్స్ గ్యాప్ పెట్టాను అనమాట. గ్యాప్ పెట్టేసి ఇక్కడ ఒక నాటు వేస్తున్నాను. ఇలా నాట్ వేసేసి ఈ నాట్ నుంచి మళ్ళీ ఉలెన్ థ్రెడ్ని వచ్చేసి సెకండ్ రోల్ ఉంది కదా కార్డ్బోర్డ్ రోల్కి మొత్తం మిగతా థ్రెడ్ అంతా చుట్టేసి ఇక్కడ కూడా ఒక నాట్ వేసుకోవాలన్నమాట. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు కూడా ఇక్కడ ఇంకో ఇలా చుట్టేసుకొని మొత్తం కార్డ్బోర్డ్కి మిగిలిన థ్రెడ్ అంతా కూడా ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఇలా ఒక 2 సార్లు చుట్టామంటే థ్రెడ్ని చుట్టేసి ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. సో అంతేనండి, మనకి బ్యూటిఫుల్ హ్యాంగర్ ఆర్గనైజర్ అనేది తయారైంది శారీస్ని హ్యాంగ్ చేసుకోవడానికి. ఇలా మొత్తం వేసేసుకొని థ్రెడ్ని ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. సో ఇటు సైడ్ అయితే ఏ విధంగా హ్యాంగ్ చేసామో అంటే ఇవి కార్డ్బోర్డ్స్ని హ్యాంగర్కి, సో అటు సైడ్ కూడా సేమ్ అలానే అనమాట. ఉలెన్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ హ్యాంగర్కి నాట్ వేసుకోవాలి. తర్వాత ఒక హ్యాంగర్ నుంచి కార్డ్బోర్డ్ రోల్కి 10 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకోవాలి. అండ్ సెకండ్ దానికి కూడా అంటే సెకండ్ కార్డ్బోర్డ్ నుంచి ఫస్ట్ కార్డ్బోర్డ్ రోల్ ఉంది కదా దానికి కూడా 10 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకొని మనము వీటికి నాటు వేసుకొని స్ట్రాంగ్గా థ్రెడ్తో కట్టుకోవాలి. సో చూడండి ఈ విధంగా అనమాట. సో ఫస్ట్ సైడ్ ఏ విధంగా వేసామో సెకండ్ సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. అంతేనండి, మనకి మంచి శారీస్ ఆర్గనైజర్ అనేది తయారైపోయింది. సో మనం మామూలుగా అయితే ఒక శారీని హ్యాంగ్ చేస్తాం కదా ఒక హ్యాంగర్కి, ఇలా ట్రై చేశారనుకోండి అట్ ద సేమ్ టైం 3 శారీస్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే మనకి శారీస్ బాగా విజిబుల్ అవుతాయి, అదేవిధంగా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శారీని హ్యాంగ్ చేసి చూపిస్తున్నట్టుండి ఇలా హ్యాంగ్ చేసిన తర్వాత కింద శారీ పడింది కదా ఆ శారీని వచ్చేసి కార్డ్బోర్డ్ రోల్స్కి బ్యాక్ సైడ్కి ఇలా వేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లు. సో ఇలా వేశారనుకోండి చాలా నీట్గా ఉంటుంది. అండ్ సెకండ్ శారీ థర్డ్ శారీస్ కూడా నీట్గా మనకి విజిబుల్ అవుతాయి అనమాట తీసుకోవడానికి. సో ఇలా హ్యాంగ్ చేసిన తర్వాత కార్డ్బోర్డ్కి బ్యాక్ సైడ్కి వేయాలన్నమాట శారీని. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ శారీని కూడా హ్యాంగ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ శారీని వేసుకోవాలి. సో ఇలా శారీస్ వేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఒకవేళ మందంగా ఉండే కార్డ్బోర్డ్ యూజ్ చేశారనుకోండి నాలాగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఒకవేళ పల్చగా యూజ్ చేశారనుకోండి కార్డ్బోర్డు ఈ టైంలో వెయిట్ తట్టుకోలేక వంగిపోవడము అలా జరిగిపోతుంది అనమాట. సో నేను కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉండే కార్డ్బోర్డ్ యూజ్ చేశాను కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నాయి, తట్టుకుంటున్నాయి శారీస్ వెయిట్ని. సో ఈ శారీని కూడా ఈ రోల్ ఉంది కదా ఆ రోల్కి బ్యాక్ సైడ్కి వేసుకోవాలన్నమాట. అంటే మనకి విజిబుల్ అవుతుంది కదా శారీస్, అందుకనేసి ఈ విధంగా హ్యాంగ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ శారీని హ్యాంగ్ చేస్తున్నాను. సో అంతేనండి, ఒక బ్యూటిఫుల్ ఆర్గనైజర్ తయారైపోయింది శారీస్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి.
సో మనం ఇలా చేసామనుకోండి ఏ శారీ కింద పడదు, హ్యాపీగా మనకి ఏ శారీ కావాలో ఆ శారీ తీసుకోవచ్చు. అండ్ నీట్గా మనకి కనిపిస్తుంది అనమాట ఏ శారీ ఎక్కడ ఉందనేసి. సో ఇంకా వీటిపైన మన శారీస్లో ఉండే బ్లౌజెస్ని హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఏ శారీ పైన ఆ శారీకి తగ్గ బ్లౌజ్ని హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ట్రైపాడ్ పెట్టి చూపిద్దాం అనుకున్నాను శారీస్ని అన్నీ నీట్గా సర్దేసి ఎలా హ్యాంగ్ చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ స్పేస్ కొంచెమే తక్కువగా ఉంది, నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికి సెట్ అవ్వలేదన్నమాట స్పేస్ అనేది. సో నేను మొత్తం బట్టలన్నీ తీసేసి ఇవన్నీ కూడా నా డైలీ వేర్ శారీస్ అనమాట. తీసేసి వేటికి అవి నీట్గా ఫోల్డ్ చేసేసాను, వేటికి అవి బ్లౌజ్ సపరేట్ చేసి పెట్టాను అనమాట. సపరేట్ చేసేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. చూడండి చక్కగా ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ ఏ శారీ ఎక్కడ ఉందో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈజీగా తీసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా అర్జెంట్గా బయటకు వెళ్ళాల్సినప్పుడు హడావిడి అయిపోతుంది కదా, అలాంటి టైంలో ఇంకా కనిపించవు మనకి ఏ శారీ కావాలో అవి. సో ఇలా ఏందనుకోండి నీట్గా మనకి విజిబుల్ అవుతుంది. అండ్ వాటి మడతలు పోకుండా మడతలు లేకుండా నీట్గా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా బ్లౌజెస్ అనేటివి పెట్టకుండా చూపిస్తున్నాను. ఒకసారి నీట్గా ఉంటుంది కదా, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా అనేసి. చూడండి సెకండ్ శారీ, థర్డ్ శారీ అనమాట. ఇలా 3 శారీస్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో 6 హ్యాంగర్స్కి వచ్చేసి నాకు 18 శారీస్ అనేటివి సరిపోయాయి అనమాట. సో చూడండి చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఒక మంచి ఆర్గనైజర్ తయారైపోయింది కదా. సో చూడండి ఇలా ప్రతి హ్యాంగర్కి వచ్చేసి నేను 3 శారీస్ని హ్యాంగ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు చూడండి మనకి ఏ శారీ కావాలో అది నీట్గా కనిపిస్తుంది అనమాట, తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనం శారీస్ని ఐరన్ చేసిన తర్వాత కూడా నీట్గా హ్యాంగ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. మనకి ఈజీగా కనిపిస్తున్నాయి కూడా ప్రతి శారీ అనేది ఎక్కడ ఉంది అనేది. సో ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాను నేను. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజెస్ని కూడా దీనిపైన హ్యాంగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సో వీటికి పైన వచ్చింది కదా శారీస్ పైన ఇక్కడ పెట్టాను చూడండి. ఈ బ్లూ కలర్ శారీ పైన రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట, దానిపైన ఇలా హ్యాంగ్ చేసి పెట్టాను. సో ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట ఈ శారీ మీదది. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్. ఇంకా ఆ శారీ పైన ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ మన బ్లౌజ్ సపరేట్ పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా మనకు అవసరమైనట్టు కనిపించాం, అందుకే వేటికి అవి సపరేట్గా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వేటి బ్లౌజుల మీద వాటి దగ్గర శారీస్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.